ఇది కేవలం పిఆర్క్యూ చరిత్ర కాదు, ఇది ఉపాధ్యాయుల చరిత్ర. ఒకప్పుడు ఉపాధ్యాయులకు ఒక గొంతుక లేదు, గౌరవం లేదు, భద్రత లేదు. వారు ఎన్నో ఇబ్బందుల మధ్య ఒంటరిగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడారు. కానీ వ్యవస్థ మౌనం పాటించింది. అలాంటి సందర్భంలో ఏర్పడ్డ సంఘమే పిఆర్టీయు. ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఒక నాయకుడు ముందుకు వచ్చాడు. ఆయన వెంట వేలాది ఉపాధ్యాయుల బలం చేకూరింది. పిఆర్టీయు ఆవిర్భావం చరిత్రలో ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది ఉపాధ్యాయుల హక్కుల కోసం మొదలైన పోరాటం. పిఆర్టీయు వ్యవస్థాపకులు శ్రీ సామల యాదగిరి గారు ఉపాధ్యాయులను ఒక్క తాటిపైకి తెచ్చి ఒక్క గొప్ప వ్యవస్థను స్థాపించిన మహనీయుడు. మొదటిసారి ఉపాధ్యాయులు తమ పోరాటంలో ఒంటరిగా లేరు, వారు పిఆర్టీయు కుటుంబంలో భాగమయ్యారు. పిఆర్టీయు ఉపాధ్యాయుల గౌరవం కోసం పోరాటం చేసింది. పిఆర్టీయు ఉపాధ్యాయుల హక్కుల కోసం గలమెత్తింది, మార్పు సాధించింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతో పాటుగా ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా కలుపుకొని పిఆర్టీయు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా మారింది. పిఆర్టీయు సభ్యుల పోరాట స్ఫూర్తితో ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ఎన్నో ఉత్తర్వులను తీసుకొచ్చింది. శ్రమకు గౌరవం కల్పించి మరెన్నో విధానాలను అమలు చేసింది. ఉపాధ్యాయుల భవిష్యత్తుకు, భద్రతకు ఇది తొలి ప్రయత్నం. మహిళా ఉపాధ్యాయులకు కుటుంబం మరియు ఉద్యోగం మధ్య సమతుల్యత ఏర్పడింది. అందమైన ఆరోగ్య సంరక్షణకు హక్కుగా మారిన విజయం. మహిళా ఉపాధ్యాయులకు ఉద్యోగ జీవితాన్ని మరింత అనుకూలంగా మార్చిన నిర్ణయం. ఉపాధ్యాయుల వృద్ధాపంలో ఆర్థిక భద్రతను పంచిన చట్టం అమలులోకి తెచ్చి ఉత్తర్వులను ఇప్పించింది. ప్రత్యేకంగా కేజీబీవీ ఉపాధ్యాయునిల కోసం సాధించిన పెద్ద విజయం. ఇవి చట్టపరమైన మార్పులు మాత్రమే కాదు, ఇది వేలాది ఉపాధ్యాయుల జీవితాలను మారుస్తున్న విజయాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పిఆర్టీయుటిఎస్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై తలపెట్టిన సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు ఉపాధ్యాయులు పాల్గొనేలా చేయడమే కాకుండా 2013లో 30,000 మంది ఉపాధ్యాయులతో ఇందిరా పార్కులో గర్జన సభ నిర్వహించి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది పిఆర్టీయుటిఎస్. పిఆర్టీయుటిఎస్ ఒక యూనియన్ మాత్రమే కాదు, పిఆర్టీయుటిఎస్ ఉపాధ్యాయుల గుండెలో చప్పుడుగా మారింది. ప్రతి తరగతి గదిలో ప్రభావం చూపుతుంది. తెలంగాణ విద్యారంగ భవిష్యత్తుకు రూపుదిద్దుతుంది. పిఆర్టీయు గట్టిగా పోరాడుతూనే ఉంటుంది. వాటిని రక్షించడానికి పిఆర్టీయు నాయకులు ఎల్లవేళ కృషి చేస్తారు. మన ఉపాధ్యాయులు చేయాల్సిందల్లా మన దగ్గరికి వచ్చే బీది పిల్లల విద్యార్థులను తీర్చిదిద్ది మంచి విద్యా ప్రమాణాలు వాళ్ళకు నేర్పించి సంఘంలో, సమాజంలో ప్రయోజకులుగా చేయాలని చెప్పి ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నా.